ఈరోజు వర్తమానం. ఈరోజు వర్తమానంలో మనం ఒక చాలా ప్రాముఖ్యమైన విషయం వింటున్నాం. మరి గడిచిన 2 వారాలకు ఇది కంటిన్యూ. అందువల్ల ఈరోజు భోజనాలు కూడా ఉన్నాయి. ఏం ఆలోచించానంటే కొంచెం తక్కువ చెబుదామని ఆలోచించాను. అందువల్ల క్లుప్తంగానే చెప్తా. అయితే గడిచిన 2 వారాలకు ఇది కంటిన్యూ. మొదటి వారం 7 విషయాలు చెప్పాను. 7 కాదు, 9-10 విషయాలు చెప్పాను. రెండవ వారం 7 విషయాలు చెప్పాను. ఇప్పుడు కూడా ఒక 5 విషయాలు చెప్పదలుచుకున్న ఈ పూట. అయితే మొదటి 2 విషయాలు వినుంటే ఇది అర్థమవుతుంది. మొదటి 2 సందర్భాలు 2 వారాల వాక్యం వినుంటే ఇది అర్థమవుతుంది. ఒకవేళ వినకపోయి ఉంటే ఇది అర్థం కాదు. అందువల్ల మొదటి 2 వారాల్లో నేనేం చెప్పానో కూడా మీకు జ్ఞాపకం చేయవలసిన అవసరత నాకుంది కనుక కొన్ని విషయాలు మీకు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తా. మొదటి అంటే అంతకు ముందు వారం ఏం చెప్పానంటే రాకడను గురించి చెప్పా. రావాలంటే ఏం జరగాలో కొన్ని విషయాలు చెప్పా. ఏం జరగాలి? సువార్త ప్రకటించడం జరగాలి. మనుషులందరికీ సువార్త ప్రకటించాలి. రెండవది ఏంటంటే కడబూర ధ్వని వింటాం. మనం కడబూర ధ్వని వింటాం, సంఘం ఎత్తబడటం కూడా జరుగుతుందని చెప్పాం. మూడోది ఏం చెప్పామంటే మనం మేఘాల మీద కొనిపోవడానికి దేవుడు మేఘాల మీద మనకు కొనిపోయే అనుభవం మనకి ఇస్తాడు. అది కూడా మనం చూస్తామని చెప్పాం. నాలుగోది ఏం చెప్పామంటే ఇశ్రాయేలీలందరూ కూడా తిరిగి స్వదేశానికి తిరిగి రావాలి. లోకంలో ప్రపంచంలో ఎక్కడెక్కడున్న ఇశ్రాయేలీలందరూ కూడా తిరిగి యెరూషలేముకు రావాలి. అది కూడా జరుగుతుందని చెప్పాను. తర్వాత ఐదోది ఏం చెప్పానంటే మరి అక్కడ ఒక దేవాలయం ఉంది. అంటే అంతకుముందు దేవాలయం ఉండేది, అది కూల్చబడింది, అది మళ్ళీ కట్టబడాల్సి ఉంటుందని కూడా చెప్పాను. తర్వాత ఎర్రని పెయ్యలు కావాల్సి ఉంటుంది, ఎర్రని పెయ్యలు కావాలి. ఆ ఎర్రని పెయ్యలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పాను. తర్వాత ఒక పాత్ర కావాలి. ఏంటి ఆ పాత్ర? అక్కడ ఎర్రని పెయ్యను దహన బలిగా అర్పించినప్పుడు వచ్చిన ధూపము చల్లి శుద్ధ జలం తయారు చేసి ఆ శుద్ధ జలంతో శుద్ధీకరించుకొని వాళ్ళు దేవాలయంలో ప్రవేశించవలసి ఉంటుంది కనుక ఆ శుద్ధ జలం కలిపే పాత్ర కూడా దొరకాలి. అంటే పాత పాత్ర ఉంది, దాంట్లోనే ఇది కలపాలి, తీసుకెళ్ళి అది దొరకాలి. అది కూడా దొరికిందని చెప్పాం. తర్వాత ఇంకేం చెప్పామంటే అంత్యక్రీస్తు రాజ్య స్థాపన కోసం ప్రయత్నాలు మొదలవ్వాలి. అవి మొదలైనని కూడా చెప్పాను. తర్వాత అన్ని మతాలు ఒకటవ్వాలి. అన్ని మతాలు ఒకటయ్యి ఒకటే మతం, ప్రపంచం అంతా ఒకటే మతం వస్తుందని కూడా చెప్పాను. తర్వాత ప్రపంచమంతా కూడా ఒకటే డబ్బులు చలామణిలోకి వస్తాయి. ప్రపంచమంతా ఒకటే డబ్బులు. ఇప్పుడు వేరు వేరు దేశాలకు వెళ్తే అక్కడ డబ్బులు వాడాలి మనం. అట్లాంటిది ఉండదు. ఇక ప్రపంచమంతా ఒకటే డబ్బు వస్తుంది. ఈ ఒకటే డబ్బు చలామణి అవ్వాలంటే ప్రపంచమంతా ఒకటే పరిపాలన జరగాలంటే ఒకటే ప్రపంచాన్ని పరిపాలించేవాడు రావాలి, వస్తాడని కూడా చెప్పాం. తర్వాత అబద్ధ క్రీస్తులు వస్తారు, తప్పుడు బోధలు ప్రకటించబడతాయి అని కూడా చెప్పాం. తర్వాత యుద్ధాలు జరుగుతాయి, అన్నీ జరుగుతున్నాయని కూడా చెప్పాం. తర్వాత భూకంపాలు రావాలి, వస్తున్నాయని కూడా చెప్పాం. కరువులు రావాలి, జరుగుతున్నాయని కూడా చెప్పాం. కానీ ఇవన్నీ వెరసి ప్రభు రాకడొస్తే మొన్న వారం ఏం చెప్పానంటే ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభు రాకడొచ్చినప్పుడు సంఘము ఎత్తబడాలంటే కడబూర మోగి మనం మార్పు చెందే వారంగా మనం ఎత్తబడతామని చెప్పాం. అది జరిగినప్పుడు మరి మన మధ్యన ఉన్న పరిశుద్ధాత్మ ఇక్కడి నుంచి వెడలిపోతూ మనల్ని తీసుకెళ్ళి ప్రభువుకు అప్పగిస్తాడని కూడా చెప్పాను. ఒకటేమో కడబూర మోగి మార్పు చెంది ఎత్తబడే వారంగా ఉంటాము. ఆ సంభవం జరిగే దగ్గర పరిశుద్ధాత్మ ఆయన ఇక్కడి నుంచి వెడలిపోతూ మనల్ని తీసుకెళ్ళి ప్రభువుకు అప్పగిస్తాడు. మూడవదిగా ఒకటేమో కడబూర మోగుద్ది, అది మార్పు చెందుతాము. రెండవది పరిశుద్ధాత్మ వెడలిపోతాడు. మూడవది పరిశుద్ధాత్మ వెళుతూ మనల్ని కూడా తీసుకుని వెళతాడని చెప్పాం. నాలుగవదిగా ఏం చెప్పామంటే మరి పరిశుద్ధాత్మ అక్కడ మనల్ని ప్రభువుకు అప్పగించిన తర్వాత ఇక్కడ భూలోకంలో ఏం జరుగుతుందంటే కృపాయుగం ముగిసిపోద్దని చెప్పాం. కృపాకాలం అయిపోతుందని. నాలుగవది. ఐదవదిగా సువార్త తలుపులు మూయబడతాయని చెప్పాం. ఆరవదిగా అంత్యక్రీస్తు పరిపాలన ప్రారంభించబడుతుందని చెప్పాం. ఏడవదిగా భూమి మీద విడబడిన వారందరికీ 7 ఏండ్ల పాటు కఠినమైన శ్రమలు ఉంటాయని, శ్రమల కాలంలో 7 ఏళ్ళు భూనివాసులందరూ ఉంటారని చెప్పాం. అదే సమయంలో సంఘం పరలోకంలో ప్రభు దగ్గర ఉంటుంది, క్షేమంగా ఉంటుందని పోయిన వారం చెప్పాం. దానికి కంటిన్యూగా ఈ వారం కూడా ఒక 5 విషయాలు మీ గమనానికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. కనుక శ్రద్ధగా వినండి. ఈ వర్తమానం బయట దొరకదు కనుక శ్రద్ధగా వినండి. ఈ విషయంలో ఈరోజు ఒక 5 విషయాలు మనం చూస్తాం.
సంఘం ఎత్తబడిన తర్వాత భూమి మీద 7 ఏండ్ల శ్రమల కాలంలో ఎవరెవరు ఇక్కడ ఉంటారు అనే విషయాలు మాత్రమే ఈరోజు నేను మీకు జ్ఞాపకము చేస్తాను. సంఘం ఎత్తబడిన తర్వాత ఈ లోకంలో భూమి మీద ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు విడిచిపెట్టబడతారు అని మనము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరెవరు విడిచిపెడతారంటే సింపుల్గా చెప్పవచ్చు, పాపం చేసిన వాళ్ళందరూ విడిచిపెట్టబడతారని. కానీ ఆ పాపం చేసిన వాళ్ళు కూడా కొన్ని తరగతులు ఉన్నాయి, కొన్ని రకాలు. అంటే ఏమంటారు, ఒక్కొక్క విధానం కలిగిన వాళ్ళు ఉన్నారు, వేరు విధానాలు కలిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అంటే ఒక 5గురు ఉన్నారు. వాళ్ళలో మొట్టమొదటిగా ఎవరు? నాస్తికులు. చూడండి, ఎవరంటే మొట్టమొదటిగా నాస్తికులు విడిచిపెట్టబడతారు. ఎవరి నాస్తికులు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు దేవుని వాక్యంలో చూద్దాం. చూడండి, కీర్తన 14వ అధ్యాయం. కీర్తన 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తాం. కీర్తన 14వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తాం. 14:1, పేజీ నెంబర్ 457, కీర్తన 14:1. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకొందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడొకడును లేడు. ఇక్కడ నాస్తికులు అని పిలువబడుతున్న వీళ్ళు దేవుడే లేడు అని నమ్ముతారు. నాస్తికులైన వాళ్ళు ఏంటంటే, వాళ్ళ స్వభావం ఏంటంటే దేవుడు లేడు, అసలు దేవుడు లేడని అనుకుంటారు. ఏ దేవుడు లేడు అంటే మనం అనుకుంటాం. ఒకవేళ వీళ్ళకి దేవుడు తెలియదంటే ఒకవేళ మరి పూజలు చేస్తున్నారా, పునస్కారాలు చేస్తున్నారని మనం అనుకుంటాం. కాదు, అసలు వాళ్ళు దేవుడినే నమ్మరు, దేవుడు ఉన్నాడని అసలు నమ్మరు వాళ్ళు. వీళ్ళనే నాస్తికులు అంటారు. వాళ్ళకి ఏంటంటే కోతి నుండి మనిషి వచ్చాడు, లేకపోతే కొన్ని సైన్స్ సిద్ధాంతాలను పట్టుకొని పోయి దేవుడు లేడు, సైన్స్ ప్రకారం మనం ఈ లోకంలో పుట్టాము, మన ఇష్టం వచ్చినట్టు జీవించాలి అనుకునేటువంటి వాళ్ళే దేవుడు లేడని అనుకునేవాళ్ళు. కనుక దేవుడు లేడని అనుకునేటువంటి వాళ్ళు నాస్తికులు. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు ఏంటంటే బుద్ధి లేని వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఉంటారు, అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళుగా ఉంటారు నాస్తికులు. చూడండి, మనం ఎవరైనా మన ప్రభువుని గురించి చెప్తుంటే వాళ్ళు ఏమంటారంటే, ఏమండి మీ దేవుడి గురించి మీరు చూసుకోండి, మా దేవుడు మాకున్నాడు అంటారు. కొందరు అంటారు కదా, మీ దేవుడిని మీరు చూసుకోండి, మా దేవుడు మాకున్నాడు అంటారు. వీళ్ళు అట్ట కాదు, అసలు దేవుడే లేడు. ఎవరంట? అసలు దేవుడే లేడు. మనకు దేవుడు ఉన్నాడా లేడా అంటే మనకు దేవుడు ఉన్నాడు, ఆయన మనల్ని విమోచించుకున్నాడు, మనం ఆయన ఏర్పాట్లు జీవిస్తున్నాము, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు మనం చెప్పుకుంటాం. కానీ అసలు వాళ్ళు దేవుడే లేడు, నేను సైన్స్ ప్రకారం పుట్టాను, సైన్స్ ప్రకారం నా ఇష్టం వచ్చినట్టు కావాలంటే అట్లా జీవిస్తాను అనేటువంటి స్వభావం గల వాళ్ళే ఈ నాస్తికులు. కనుక వీళ్ళు ఏంటంటే చాలా దరిద్రులు. ఒక మాట చెప్పాలంటే చాలా దరిద్రులు. ఎందుకు? సృష్టిని చేశాడని కూడా వాళ్ళు గ్రహించరు. అంటే ఏదో కణం ఉంది, ఆ కణం ద్వారా ఎన్ని వచ్చినాయి అనుకుంటున్నారు, కానీ సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త ద్వారా ఎన్ని సృష్టించబడినాయి అనేది కూడా వాళ్ళు గ్రహించరు. అంటే ఇప్పుడు చూడండి, పీల్చుకునే గాలి ఎట్లా వచ్చిందంటే దేవుడు కలుగు చేస్తే పీల్చుకుంటున్నాం అనేది కూడా వాళ్ళకి అర్థం కాల. వాళ్ళు ఏంటంటే ఇది ఉంది, మనం అనుభవిస్తున్నాం అంతవరకే అనుకుంటారు. దేవుడు చేశాడు, ఈ గాలిని మనకు దేవుడిచ్చాడు, ఈ యొక్క లోకం దేవుడిచ్చాడు, ఈ జీవితం దేవుడిచ్చాడు, మనం జీవిస్తున్నామంటే కారణం దేవుడు అని ఇట్లా అనుకోరు వాళ్ళు. అసలు దేవుడే లేడు అనుకునే చెప్తారు. అందుకే వాళ్ళని ఏమంటారు? నాస్తికులు అన్నారు. నాస్తికులు చాలా డేంజరస్లో ఉన్నారు, వాళ్ళు చాలా డేంజరస్లో ఉన్నారు. అంటే వాళ్ళకి ఏ విధమైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు వాళ్ళకి దొరకనంత డేంజర్లో ఉన్నారు వాళ్ళు. కనుక చాలా మరి భయంకరమైన జీవితం ఏంటంటే నాస్తికత్వం కలిగిన జీవితం. అలాంటి నాస్తికులు విడిచిపెట్టబడతారు. అలాంటి నాస్తికులు ఈ లోకంలో నుండిపోతారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో బాగా కఠినంగా శిక్షించబడేది వాళ్ళే. 7 ఏండ్ల శ్రమల కాలంలో వాళ్ళపైన కలిగినటువంటి నిందలు, లేకపోతే వాళ్ళ కలిగిన శ్రమలు, వాళ్ళ కలిగిన దుఃఖం, వాళ్ళ కలిగినటువంటి బాధలు వర్ణనాతీతం, ఊహించలేము అసలు. అంటే చెప్పడం కూడా కష్టమే అన్నట్లుంటాయి. కనుక నాస్తికులను దేవుడు శ్రమల కాలంలో బహు కఠిన శ్రమలకు విడిచిపెడతాడు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ ఇంకా దేవుడు లేడేమో అనే భావనలో ఉంటున్నామా? బలలో పాలు పొందబోయే ముందు మనం ఆలోచించాలి. ఇంకా దేవుడు లేడేమో అనుకుంటే బుద్ధిహీనులు అనే వాక్యం చెబుతుంది. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. సరే,
దేవుడు లేడనుకునేటువంటి వాళ్ళు నాస్తికులు, వాళ్ళు బుద్ధిహీనులని వ్రాయబడింది వాక్యంలో. అలాంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళందరూ కూడా విడిచిపెట్టబడతారు, వాళ్ళు శ్రమల్లో ఉంటారు. ఇది మొదటిది. రెండవది చూడండి, రెండవ దేవుని వాక్యంలో ఒక మాట చూద్దాం. మరి ఎవరుంటారు అంటే అన్యజనులైన వాళ్ళు ఉంటారు. అన్యజనులైన వాళ్ళు ఉంటారు. ఎవరి అన్యజనులు? వాళ్ళని గురించి మనం వాక్య భాగం చూడాలి. ఎవరి అన్యజనులు అంటే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 8వ వచనం చూడండి. 20వ అధ్యాయం 8వ వచనం. భూమి నలుదిశల యందుండు జనములను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయుటకై వాడు బయలుదేరును. ఇక్కడ మన జ్ఞాపకం చేయబడుతున్న రెండో సందర్భంలో వీళ్ళు ఎవరంటే అన్యజనులు. అన్యజనులు కూడా విడిచిపెట్టబడతారు. అన్యజనులు అంటే యేసు ప్రభువుని ఎవరు నమ్మరో వాళ్ళే అన్యజనులు కదా. యేసు ప్రభువుని నమ్మని వాళ్ళే అన్యజనులు. కనుక యేసు ప్రభువు నమ్మని అన్యజనులు కూడా రేపు పొద్దున విడిచిపెట్టబడతారు, ఈ లోకంలో విడిచిపెట్టబడతారు. ఎత్తబడిన సంఘం యొక్క అనుభవంలోకి వీళ్ళు రారు. ఎత్తబడిన సంఘంలో అనుభవంలో వాళ్ళు ఉండరు, విడిచిపెట్టబడే వాళ్ళు ఉంటారు. 7 ఏండ్ల శ్రమల కాలంలో వీళ్ళ మీద కూడా చాలా కఠినమైన శ్రమలే వస్తాయి. వీళ్ళకు కూడా చాలా కఠినమైన శ్రమలే వస్తాయి. వీళ్ళు అన్యజనుల యొక్క ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ స్వభావం ఏంటంటే, వాళ్ళు సృష్టికర్తను మరి పూజించరు, సృష్టికర్తను ఆరాధించరు. మొదట చూసిన నాస్తికులేమో అసలు దేవుడే లేడు అనుకుంటారు. రెండో వాళ్ళు ఏంటంటే అన్యజనులు సృష్టికర్తను వాళ్ళు ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తారు. సృష్టిని ఆరాధించడం అంటే చెట్టు పుట్ట రాయి రప్పకు మొక్కుతారు. చెట్టు పుట్ట రాయి రప్పకు మొక్కుతారు. సరే, ఇలాంటి వాళ్ళే అన్యజనులు. వాళ్లకు ప్రభువుని గురించి తెలియదు, సృష్టికర్తని గురించి అసలే తెలియదు. వీళ్ళు కూడా రేపు 7 ఏండ్ల శ్రమల్లో విడిచిపెట్టబడే వాళ్ళుగా ఉంటారు. 7 ఏండ్ల శ్రమలకు వాళ్ళు కూడా పాత్రులవుతారు. 7 ఏళ్ల శ్రమలకు వాళ్ళు కూడా పాత్రులవుతారు. కనుక చెట్టు పుట్ట రాయి రప్ప మొక్కవద్దని అందుకే చెప్తున్నాం. చెట్టు పుట్ట రాయి రప్ప మొక్కితే పరలోకం రాదు, మోక్షం కలుగుదని చెప్తున్నాం. అందువలన ఈ అన్యజనులైన వాళ్ళు విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహాలను పూజించేవాళ్ళు, లేకపోతే దేవునికి చెల్లించవలసినటువంటి ఘనతను చెల్లించకుండా ఈ లోక సంబంధమైన వస్తువులకు వాళ్ళు చెల్లించేవాళ్ళు. చూడండి, ఏదైనా ఒక వింత ఆకారం కనపడితే ఇక అదే దేవుడు వాళ్ళకు. ఏదైనా ఇది బాగుందంటే ఇక అదే దేవుడు. అట్లాంటి అన్యజనులు కూడా రేపు శ్రమల కాలంలో ఈ లోకంలో 7 ఏండ్లు విడిచిపెట్టబడే వాళ్ళు ఉంటారు. 7 ఏండ్ల తర్వాత మళ్ళీ వీళ్ళకు ఇంకా టైం ఉంది, అయిపోదు, ఏమైపోదు. 7 ఏండ్ల శ్రమల కాలంలో కొంతమంది వాళ్ళు ఆ శ్రమలు తాళలేక చనిపోయేవాళ్ళు కొందరున్నా, దాదాపుగా 800 కోట్ల జనాభాలో ఒక 200 కోట్ల మంది చనిపోయి ఇంకా 600 కోట్ల వాళ్ళు ఉంటారు. అంటే ఎత్తబడిన సంఘం కాక మిగిలిన వాళ్ళు ఎవరో వాళ్ళు ఉంటారు. 7 ఏండ్ల తర్వాత కూడా ఉంటారు. వాళ్ళే వీళ్ళు. అదే ఏమంటారు, సాతాను అనేకులను నలుదిశలు ఉండి జనములను పోగు చేసేటువంటి అనుభవం ఉన్న వాళ్ళే వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత 7 ఏండ్ల తర్వాత వాళ్ళకి మరి ఒక కొంతకాలం ఇవ్వబడుతుంది. వాళ్ళకి మళ్ళీ మారు మనసు పొందే అవకాశం ఉంటుంది. మారు మనసు పొందడానికి కొంచెం అవకాశం ఇస్తాడు దేవుడు. మారు మనసు పొందితే సరే, లేకపోతే శిక్ష తప్పదు. ఇక్కడ అట్లా అన్యజనులు కూడా విడిచిపెట్టబడి శ్రమల్లో, కఠినమైన శ్రమల్లో వాళ్ళు కూడా పాలు పొందేవాళ్ళుగా ఉంటారు. ఇది రెండవది. మూడవది చూడండి, మూడవది మనం చూస్తాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 46వ వచనం. 13:46. అప్పుడు పౌలును బర్నబాయు బహుధైర్యంగా ఇట్లనరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. ఇక్కడ మనం చూస్తున్న మూడవ జాబితా ఎవరంటే, యేసు ప్రభువును ఎరుగని ఇశ్రాయేలీలు. యేసు ప్రభువు రక్షకుడుగా వాళ్ళని రక్షించడానికి వచ్చాడని గ్రహించని ఇశ్రాయేలీలు. అంటే వాళ్ళు యేసు ప్రభువుని ఒప్పుకోరు. వాళ్ళు ఇశ్రాయేలీలు యేసు ప్రభువుని ఒప్పుకోరు. ఎందుకు కారణం? రక్షణను గురించి చెప్తుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ వాక్యాన్ని త్రోసివేశారు, నిత్య జీవాన్ని నిరాకరించారు.
యేసు ప్రభువును ఒప్పుకొని వారుగా ఉన్నారు. యేసు ప్రభువును ఒప్పుకోకుండా ఉన్న ఇశ్రాయేలీయులు కూడా, అంటే కొందరు యేసు ప్రభువును ఒప్పుకున్నారు, కొందరు ఉన్నారు, కొందరు అంటే కొంతమంది, తక్కువ మంది యేసు ప్రభువును ఒప్పుకున్నారు. కానీ మెజారిటీ యేసు ప్రభువుని వాళ్ళు ఒప్పుకోలే, ఆయన రక్షకుడుగా ఆయన్ను ఒప్పుకోలే వాళ్ళు. అందువలన వాళ్ళు కూడా రేపు 7 ఏండ్ల శ్రమల కాలంలో ఈ లోకంలో ఉంటారు. అయితే వాళ్ళ పరిస్థితి ఏంటంటే చాలా ఘోరం, చాలా ఘోరం. ఎంత ఘోరం అంట, వాళ్ళని చంపటానికి అంత్యక్రీస్తు అంటే ఎవరు? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఆయన పేరులోనే ఉంది, ఆయన కూడా క్రీస్తే, అంత్యక్రీస్తు. లేదా దాన్ని ఏమన్నా ఇంకోటి ఏమనొచ్చు అంటే అబద్ధ క్రీస్తు, యాంటీ క్రైస్ట్. కాబట్టి ఈ యాంటీ క్రైస్ట్ అనేటువంటి వాడు నేనే క్రీస్తునని ప్రజలను మోసం చేసి వచ్చేటువంటి వాడే యాంటీ క్రైస్ట్. ఆ యాంటీ క్రైస్ట్ కాలంలో, అంటే ఆ కాలంలో ఇశ్రాయేలీయులు ఎవరైతే ప్రభువును ఎరగక ఈ లోకంలోనే విడిచిపెట్టబడిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు చాలా చిత్రహింసలు చూపిస్తాడు అన్నయ్య. ఎవరు? అంత్యక్రీస్తు వాళ్ళని మోసం చేస్తాడు. ఎవరిని? యేసు ప్రభువుని ఎరగకుండా సంఘం ఎత్తబడకుండా విడవబడినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మోసం చేస్తాడు అంత్యక్రీస్తు. మోసం చేసి ఏం చేస్తాడు? వాళ్ళతో మాయ మాటలు చెప్పి, నేనున్నాను, నేనే మీ క్రీస్తును, నేను మీకు సహాయం చేస్తాను అని వాళ్ళకు మాయ మాటలు చెప్పి, కట్టుకథలు కల్పితాలు చెప్పి, అబద్ధాలు చెప్పి వాళ్ళను ఏం చేస్తాడంటే ఒక ఒప్పందం చెప్పుకుంటాడు వాళ్ళతో. ఏంటా ఒప్పందం? మీరు నా మాట వింటే నేను మీకు సహాయము చేస్తాను, మీకు ఏ విధమైనటువంటి యుద్ధాలు లేకుండా చేస్తా, మీరు మందిరం కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తా. ఆ మందిరంలో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇశ్రాయేలీయులకు మందిరం లేదు, ఆ మందిరం ఉంటే వాళ్ళు ఆరాధన చేసుకోవాలని ఎదురు చూస్తున్నారు. అందువల్ల ఆ మందిరం లేదు కనుక మీకు మందిరం కట్టేటట్టు నేను చేస్తా అని మందిరం కట్టేటట్లు ఒప్పందం చేస్తాడు. యుద్ధాలు వాళ్ళ మీద ఎవరికి యుద్ధం రాకుండా ఒప్పందం చేస్తాడు. తర్వాత మందిరం కట్టబడుతుంది. ఆ మందిరంలో ఈ శుద్ధ జలం చల్లుకుని వాళ్ళందరూ కూడా మందిరంలో ప్రవేశించే వాళ్ళు ఉంటారు. ఆ మందిరంలో కూర్చుని వాళ్ళని మాయ మాటలతో మభ్యపెట్టి పరిపాలన చేస్తాడు అంత్యక్రీస్తు. పరిపాలన చేస్తున్న ఈ సందర్భంలో వాళ్లకు విడువబడిన కారణం చేత వాళ్ళకి నరకం చూపిస్తాడు. ఇశ్రాయేలీయులకు నరకం చూపిస్తాడు. అంటే ప్రత్యేకంగా ఇశ్రాయేలీయులకు నరకం చూపిస్తాడు. లోకం మీదకి వచ్చే శ్రమలు వేరే, వాళ్ళకు వచ్చే శ్రమలు వేరే. వాళ్ళకు డిఫరెంట్ అయిన శ్రమలు, వాళ్ళకి ఇంకా కఠినమైన శ్రమలు. అందుకే వాళ్ళ గురించి ఏమన్నారంటే మొదటి 3.5 సంవత్సరాలు ఏమో సాధారణమైన శ్రమలు, రెండవ 3.5 సంవత్సరాలు చాలా కఠినమైన శ్రమలు, భయంకరమైన శ్రమలు. అందుకే యేసుప్రభువు ఆ శ్రమల గురించి అన్నాడు, అట్టి శ్రమ ఇంతకుముందు కలగలేదు, ఇక ముందు కలుగదు. అటువంటి శ్రమ ఇశ్రాయేలీయులకు, విడవబడిన ఇశ్రాయేలీయులకు సంభవించేది. అప్పుడు మనం వాళ్ళు ఎదుర్కొనే వాళ్ళుగా ఉంటారు. అది మనకు ముందే జ్ఞాపకం చేయబడు. కనుక మూడవదిగా ప్రభువుని ఎరుగని ఇశ్రాయేలీయులు విడిచిపెట్టబడితే వాళ్లకు 3.5 సంవత్సరాలు మామూలు శ్రమలు, లోకమంతటికి వచ్చే శ్రమలు, తర్వాత 3.5 సంవత్సరాలు కఠినమైన శ్రమలు. యేసుప్రభువు అంటున్నాడు, ఈ సంగతులు మీకు తెలియగానే మీరేం చేయాలంటే పారిపోండి అన్నాడు. అంతే, మీరు వాడు దొరికారా తినేస్తాడు, పారిపోండి, దాక్కోవాలి, మీరు పారిపోండి అన్నాడు. వాళ్ళు తర్వాత వారంలో చెప్తాను మళ్ళీ ఈ విషయాలు కొన్ని ఉంటాయి. కనుక ఆ విధంగా కఠినమైన శ్రమల కాలంలో ఇశ్రాయేలీయులు, అంటే ప్రభువుని ఎరగని ఇశ్రాయేలీయులు విడిచిపెట్టబడి ఆ శ్రమలు పొందేవాళ్ళుగా ఉంటారు. అటువంటి శ్రమలు ఎప్పుడు రాలేదంట, ఇక ముందు కూడా రావంట. అలాంటి శ్రమలు వస్తాయంట వాళ్ళకు. కనుక మూడవదిగా ప్రభువుని అంగీకరించని లేదా ఎరగని ఇశ్రాయేలీయులు శ్రమల్లో ఉంటారు. 4 చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం. 17:3 ఏముంది అక్కడ? 17:3 అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతున్న మూడవ సంగతి ఏంటంటే, యేసు ప్రభువుని ఎరుగని వారు, లేకపోతే యేసు ప్రభువుని ఒప్పుకోట్ల వాళ్ళు ఏంటంట, యేసు ప్రభువుని ఒప్పుకోని వారు. వాళ్ళు యేసు ప్రభువుని ఒప్పుకోరు, కానీ ఎవరిని ఒప్పుకుంటారు? దేవుణ్ణి. యెహోవా దేవుడే మాకు దేవుడు అని ఒప్పుకుంటారు. ఆయనే మమ్మల్ని విమోచిస్తాడు అని. వీళ్ళని ఏమంటారంటే యెహోవా సాక్షులు అంటారు. వాళ్ళని ఏమంటారు? యెహోవా సాక్షులు. యెహోవానే వాళ్ళకు దేవుడు. వాళ్ళు ఏంటంటే యేసు ప్రభువుని ఒప్పుకొనని వాళ్ళు. అందుకని వాక్యంలో ఒకసారి రాయబడిందండి, చూడండి, యోహాను పత్రిక
యోహాను పత్రిక 2వ పత్రిక, అక్కడ ఒక మాట చూద్దాం. యోహాను 2వ పత్రిక, యోహానే రాస్తున్నాడు ఆ సంగతి కూడా. యోహాను 2వ పత్రిక 7వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఒప్పుకొనని వంశకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నాడు. అట్టివాడే వంశకుడును క్రీస్తు విరోధినై ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చేనని ఒప్పుకొనని వాడే వంశకుడు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, మనల్ని లోకంలో పాపను విడిపించడానికి వచ్చాడని ఒప్పుకోని వాళ్ళే వీళ్ళు. ఎవరు? యెహోవా మాకు దేవుడు, యెహోవాయే మాకు దేవుడు. వాళ్ళు యేసు ప్రభువుని ఏం చేయరా? అంగీకరించలా. ఆయన చిలువను ఒప్పుకోలా. ఆయన చిలువ కార్యాన్ని వాళ్ళు తృణీకరించారు. అందువలన వాళ్ళు కూడా శ్రమల కాలంలో విడిచిపెట్టబడి బహుశ్రమల పాలయ్యేవాళ్ళుగా ఉంటారు. వీళ్ళందరి మీద ఎలాంటి శ్రమలు రాబోతున్నాయంటే చాలా భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. చూడండి, తర్వాత మరొక విషయం మనం చూద్దాం. మరొక విషయం మనం చూస్తే దేవుని వాక్యంలో తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం. ఆ మాట గమనించండి. తీతు 1:16, 15:16 చూడండి. 15:16 లేకపోతే 16 చూడండి. 16 దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నుంటున్నారు. ఎవరండి వీళ్ళు? ఎవరు వీళ్ళు? నామకార్థ క్రైస్తవులు. ఎవరు వీళ్ళు? నామకార్థ క్రైస్తవులు. పేరుకే క్రైస్తవులు, పేరుకే క్రైస్తవులు కానీ వాళ్ళలో ఏం లేదు, క్రీస్తు లేడు. పేరుకే క్రైస్తవులు, క్రీస్తు లేడు. నామకార్థ క్రైస్తవులు అంటే మందిరానికి వెళతారు, భక్తి లేదు, భక్తి లేదు. దేవుణ్ణి యేసుప్రభు తెలుసు వాళ్లకు, కానీ ఆయనను వెంబడించరు, ఆయనను వెంబడించరు. వాళ్ళకు ఆరాధన కూడా తెలుసు, ఆరాధన కూడా తెలుసు, ఆత్మతో సత్యముతో ఆరాధించరు. యథార్థముగా జీవించాలని కూడా తెలుసు. పైకే క్రైస్తవుడు, తర్వాత అంటే మందిరంలో వరకే క్రైస్తవుడు, మందిరం వెలుపట ఇక వాళ్ళ ఇష్టం. వీళ్ళని ఏమన్నారంటే నామకార్థ క్రైస్తవులు. నామకార్థ క్రైస్తవులకు ఉండే కొన్ని స్వభావాలు కూడా చెప్తాను నేను ఈ సమయంలో. నామకార్థ క్రైస్తవులు యేసు ప్రభువుని ఎరగమన్నట్లు జీవిస్తారు. యేసు ప్రభువుని ఎరగమన్నట్లు జీవించే వాళ్ళకు ఉండే లక్షణాలు ఏంటంట? అపవిత్రమైన లక్షణాలు. తర్వాత యేసు ప్రభువుని ఎరగమన్నటువంటి వాళ్ళకు జీవించే వాళ్ళకు ఉండే అసహ్యమైనటువంటి వాళ్ళు అసహ్యమైన కార్యాలు చేసేవాళ్ళు. తర్వాత అవిధేయులు, లోబడని వాళ్ళు, భ్రష్టులై ఉంటారని వ్రాయబడింది అక్కడ. యేసుక్రీస్తుని ఎరగమన్నట్లు ఉంటారంట వాళ్ళు. వాళ్ళ గురించి ఏం రాయబడింది? నామకార్థ క్రైస్తవులు, నామినల్ బిలీవర్స్ అన్నారు. పేరుకే క్రైస్తవుడు, భక్తి లేని జీవితం. పేరుకే రక్షించబడ్డవాడు, మందిరానికి పోడు. వీళ్ళే నామకార్థ క్రైస్తవులు. నువ్వు మందిరానికి రావట్లేదా? ఎప్పుడైనా ఆగిపోతున్నావా? నామకార్థ క్రైస్తవుల కింద లెక్కే. ప్రార్థన చేసుకోలేని అనుభవం ఉంటున్నావా? నామకార్థ క్రైస్తవుడు. దేవుణ్ణి నమ్మలేకపోతున్నావా? దేవుణ్ణి మర్చిపోయి మనుషులను పట్టుకుంటున్నావా? నామకార్థ క్రైస్తవుడు కింద లెక్క. నామకార్థ క్రైస్తవులు వాళ్ళు పేరుకే క్రైస్తవులు, కానీ వాళ్ళు ఆయన ఆ క్రైస్తవ్యానికి తగ్గట్టుగా వాళ్ళు జీవించరు. వీళ్ళు కూడా రేపు 7 ఏండ్ల శ్రమలలో విడిచిపెట్టబడతారు. ఏదో మందిరానికి వెళ్ళాలి కాబట్టి వెళుతున్నాను, ఏదో వచ్చాను కాబట్టి కానుకేసి వెళ్ళిపోతున్నాను, వీళ్ళే నామకార్థ క్రైస్తవులు. అది కాదండి. జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోవడం నిజమైన క్రైస్తవుడి లక్షణం. నిజమైనటువంటి క్రైస్తవుడి లక్షణం ఏంటంటే మన జీవితాన్ని ఆయనకు సమర్పించాలి. నిజమైన క్రైస్తవుడు తన జీవితాన్ని దేవుని కొరకు పానార్పణంగా పోస్తాడు. దేవుని కొరకు తను ఎంతో ప్రయాసపడతాడు. ప్రార్థన రాలేకపోతున్నాం, ఏం క్రైస్తవులు ఉండి మనం? వీళ్ళే నామకార్థ క్రైస్తవులు. ప్రార్థనకు రాలేరు, ఆరాధనకు రాలేరు, మందిరానికి రాలేరు, సరిగా రాలేరు, టైంకు రాలేరు, టైంకు కూడా రాలేరు. దేవుని భాగాన్ని దేవునికి నమ్మకంగా ఇవ్వని వారు, దేవుని కొరకు ఏమాత్రం ప్రయాసపడని వారు, దేవుని కొరకు తమ జీవితాలను సమర్పించుకోలేని వారు పేరుకే క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు. నేనేం చెప్పబోతున్నానంటే ఈ నామకార్థ క్రైస్తవులకు నాస్తికుల కన్నా, అన్యజనుల కన్నా,
యేసు ప్రభువుని ఎరగని వారి ఇశ్రాయేలీల కన్నా యెహోవాయే దేవుడని యేసు ప్రభువుని ఒప్పుకొనిన వాళ్ళ కంటే కూడా కఠినమైన శ్రమ రాబోతున్నది నామకార్థ క్రైస్తవులకే. రేపొద్దున అన్ని జనులు ఏమంటారంటే, ప్రభువా దేవుడా నువ్వు దేవుడు అని మాకు తెలియదయ్యా, తెలుసుంటే నేను నిన్ను నమ్ముకునే వాళ్ళమే. వాళ్ళకు తెలిసినా వాళ్ళు నమ్ముకోలే, వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళు నీ కొరకు జీవించలా, తెలిసినా కూడా వాళ్ళు భక్తిగా చేయలా, వాళ్ళు తెలిసినా కూడా మందిరానికి వెళ్ళాలా, తెలిసినా కూడా ప్రార్థనలకు వెళ్ళాలా. రేపొద్దున వాళ్ళ మీద ఆరోపణ చేస్తే కఠినమైన శిక్ష వస్తుందా రాదా? దేవుడు వాళ్ళని వదిలిపెట్టి వాళ్ళకు కొంచెం తగ్గించి నీకు మోతాదు పెంచుతాడా చెప్పండి. నా మాట కాదు. పనిష్మెంట్లో వాళ్ళకు రావాల్సిన, వాళ్ళు అలా ఆరోపణ చేస్తే వాళ్ళకు రావాల్సిన పనిష్మెంట్ని తగ్గించి మనకు పెంచుతాడా? ఖచ్చితంగా పెంచుతాడు. విడవబడిన నామకార్థ క్రైస్తవులకు భయంకరమైన శ్రమ, 7 అంతల శ్రమ వస్తుందంట. 7 అంతలు శ్రమ. వాళ్ళకు 1, 2 అంతలు వచ్చినా మనకు 7 అంతలు వస్తుందంట. విడవబడిన నామకార్థ క్రైస్తవులకి 7 అంతలు శ్రమ. ఏంటండి? మనం మన పితరులను జ్ఞాపకం చేసుకున్నాం ఇందాక ఆరాధన విషయంలో. నోవహు 800 సంవత్సరాల వయసులో దేవునికి వాడగట్టాడు. సుమారుగా ఎన్ని సంవత్సరాలు? 800 సంవత్సరాల వయసులో. నీకు ఇంకా 80 ఏళ్ళు కూడా రాలా? వచ్చినాయా? నీకు ఇంక 80 ఏళ్ళు కూడా రాలా? అబ్రహాము 120 సంవత్సరాల వయసులో ఇస్సాకును బలి అర్పణగా అర్పించడానికి బలిపీఠం కట్టాడు. 120 సంవత్సరాల వయసులో. ఇట్లా అంటే నేనేమంటానంటే, అన్న కొత్త నిబంధనలో చూద్దాం. కొత్త నిబంధనలో అన్న అనేటువంటి ఒక ప్రవక్త్రి, ఒక స్త్రీ ఉన్నది. ఆమె విధవరాలు అయిన కాడ నుంచి దేవాలయంలో ఉంటుంది. దేవాలయంలో నుండి దేవుని సేవ చేసుకుంటుంది, దేవునికి ప్రార్థనలు చేసుకుంటుంది, ఉపవాసాలు చేస్తుంది, అనేకుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తుంది, దేవుని రాకడ కొరకు కనిపెట్టే ఆమెగా ఉంది. 107 సంవత్సరాలు ఆమెకి. అన్న అనేటువంటి ఆ స్త్రీకి 107 సంవత్సరాలు. మనకి ఇంకా 77 కూడా రాలేదు. ఆమెకు 107 సంవత్సరాలు. దేవాలయంలోనే ఉంది, ప్రార్థన చేస్తుంది, తర్వాత ఉపవాసాలు ఉంటుంది, తర్వాత రక్షణ కొరకు కనిపెట్టే వ్యక్తిగా ఉంటుంది, ప్రభువు రాకడ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసే వ్యక్తిగా ఉంది. యేసు ప్రభు బాలుడిగా దేవాలయానికి వచ్చినప్పుడు చూసింది, తరించిపోయింది అంతే. నా ప్రభువుని చూశానన్న ఆనందపడిపోయింది. 107 సంవత్సరాలు సుమారుగా ఆమెకున్నాయి. మనకి ఇంకా 77 కూడా రాలా. మనము చేసే భక్తిలో కనుక లోపం ఉంటే అదే నామకార్థ క్రైస్తవులుగా మనల్ని చూపిస్తుంది. కనుక నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉంటే కూడా విడిచిపెట్టబడతావు. జ్ఞాపకం చేసుకోవాలి. నేను మదనకి వెళ్ళాను కదా, నేను కూడా కానుకలు ఇచ్చాను కదా, ఎవరికి కావాలి? నేను కూడా అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్లో ఉన్నాను కదా, ఎవరికి కావాలి నీ ఇంపార్టెంట్? ఇక్కడ దేవునికి ఇంపార్టెంట్. ఇక్కడ ప్రభువు శిరస్సు, మనం కాదండి. ప్రభువు శిరస్సు ఇక్కడ, మనం కాదు. ఆయనే శిరస్సు. ఆయన క్రింద ఉన్న ఒక పార్ట్ మనం, ఒక పార్ట్. ఆ పార్ట్ ఏ పార్ట్ అయి ఉంటే బాగుంటుంది చూడండి. ఒక చెయ్యి అయి ఉంటే బాగుంటుంది. నువ్వు ఉన్నావా మరి చెయ్యిలాగా? ఒక కాలు అయి ఉంటే బాగుంటుంది. మరి నువ్వు ఉన్నావా కాలులాగా? కాలు కింద గోరు కూడా పనికిరాం మనం. కాలు మీదనున్న గోరు కూడా పనికిరాం. ఇంకో మాట చెప్పాలంటే, ఒక భక్తుడు ఇట్లా అన్నాడు, ఆయన పాదముల చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడు కాడు అన్నాడు. ఒక భక్తుడు బాప్తిస్మిచ్చే యోహాను, ఆయన పాదముల చెప్పులు విప్పడానికి కూడా నేను పాత్రుడిని కాదు. ఆయన పాదముల కింద ధూళిలాగా కూడా ఉండలేం మనం. అంటే నామకార్థ క్రైస్తవులుగా ఉండేటువంటి వారి లక్షణం చెప్తున్నాను నేను. కనుక ప్రియులారా, దేవుని యొక్క ఏర్పాటులో మనం జీవించేటప్పుడు రక్షణ పొందిన వారుగా మనం చేయబడిన తర్వాత మన జీవితంలో దేవుని కొరకు జీవించే విషయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఓ నామకార్థ క్రైస్తవులారా, మీకు ఇదే హెచ్చరిక. రేపు శ్రమల కాలం రాబోతున్నప్పుడు, సంఘం ఎత్తబడిన తర్వాత నువ్వు విడిచిపెట్టబడితే ఆ శ్రమల కాలంలో నువ్వు బహు కఠినమైన శ్రమ ఎదుర్కోవాల్సి వస్తుంది. నీకు అందరికంటే అంటే ఎక్కువ 7 అంతల శ్రమ నీకు రాబోతుందని వాక్యం మాట్లాడుతుంది. కనుక నామకార్థ క్రైస్తవులకు ఎన్నో శ్రమలు ఉన్నాయి. అటు దేవుణ్ణి నమ్మారు కానీ ఆయన వెంబడించలేరు, అటు సంఘం వెళ్ళిపోయింది కానీ వీళ్ళు సంఘం వెళ్ళిపోయిన సంఘంలో వీళ్ళల్లా విడవబడిన వాళ్ళు ఉన్నారు. 7 ఏళ్ల శ్రమలు వస్తాయని తెలుసు, ఎలాంటి శ్రమలు వస్తాయో కూడా తెలుసు, కఠినమైన శ్రమలు ఉంటాయని తెలుసు, తెలిసినా కూడా నిర్లక్ష్యంగా జీవించారు.
ప్రభు కొరకు వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసుకోవాలని, సమర్పించుకోవాలి. బలిపీఠం కట్టాలి మనం ఆయనకు. మన జీవితమే ఆయనకు బలిపీఠం అవ్వాలి. అదే నిజమైన క్రైస్తవుడి లక్షణం. అలా లేని నామకార్థ క్రైస్తవులుగా మనం ఉంటున్నాం. ఒకవేళ నేను లేను అనుకుంటున్నావేమో, జాగ్రత్త. అలా మనం ఉంటున్నాం. విడవబడతావు, శ్రమలలో ఉంటావు. పరలోకం, ప్రభు వస్తే పరలోకం వెళ్ళాలి అనేటువంటి నిరీక్షణ ఉందా? ఆ జీవితం ఉందా? ఊరికే ఈ నేను చెప్పే మాటలు ఊరికే తేలిగ్గా తీసుకునే మాటలు కాదు. ఒక హెచ్చరిక, బాణాల్లాగా పొడవబడుతున్న మాటలు ఇవి, గుచ్చుకుంటున్న మాటలు, నిన్ను మరలు కొల్లకుండా ఏడవబడుతున్న మాటలు, దేవుని ఎద్దుకు నిన్ను లాగుతున్న మాటలు. నిర్లక్ష్యం చేస్తున్నాం. అందుకే నామకార్థ క్రైస్తవులకు మిగిలిపోతున్నాం. ఎంతో భక్తి చేస్తుంటాం, ఎంతో భక్తి చేస్తాను నేను. అంటే నేను చేసేది కరెక్టా కాదని వాక్యంతో కూడా పోల్చి చూసుకునే ప్రయత్నం చేస్తా. ఎక్కడ తప్పు చేస్తున్నానేమో సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తా. ఇంత చేస్తున్నా నాకు భయం వేసేది ఏంటంటే, పొరపాటున నేను నామకార్థ క్రైస్తవుడైపోతే, విడవబడితే నా పరిస్థితి ఏంటి? నాకంటే భ్రష్టుడు ఇంకెవరైనా ఉంటారా అని బాధపడతాను నేను. ఎందుకు చెప్తున్నానంటే, మందిరం యొక్క అనుభవం మనకు ఉండాలి. మందిరం అనుభవం ఉండాలి. మందిరం అంటే రోజు పెట్టం కదండి. రోజు పెడతామా? వారానికి ఒకసారి పెడతాం. ప్రార్థనలు ఉన్నాయి మనకు. ప్రార్థనలకు రావాలి. మాకు బాధే, అంత ఈజీ ఏం కాదు. నేను గత 10 ఏళ్ల క్రితం కుర్రవాడిని, యంగ్. ఇప్పుడు కొంచెం నేను కూడా పెరిగిపోతుంది, నాకు వయసు పెరిగిపోతుంది. కొంచెం హాయిగా రెస్ట్ తీసుకుంటే బాగుండి అనిపిస్తుంది. కానీ ప్రార్థన చేయకపోతే, ప్రార్థన జరగకపోతే, నేను ఇప్పుడు చెప్తానండి ధైర్యంగా, మా ఇంట్లో, మా ఫ్యామిలీలో బహుశా ఆస్తిపాస్తు అంటే ఆర్థికమైనటువంటి స్తోమత ఉండకపోవచ్చు మాకు, అంటే బాగా డబ్బులు ఉండకపోవచ్చు మాకు. కానీ మేము నివసిస్తున్నంత సౌఖ్యముగా, మరి బహుశా వేరే వాళ్ళు నివసిస్తారో నాకు తెలీదు, మేము నివసిస్తున్నంత సౌఖ్యముగా వేరే వాళ్ళు నివసిస్తారో లేదో నాకు ఒకసారి ఆలోచిస్తుంటే ఎలా ఉంటారబ్బా అనిపించింది నాకు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి ప్రార్థన గొడుగులో ప్రార్థన చేయకుండా, ప్రభువా కాపాడు, ప్రభువా మా తప్పులు మన్నించు, మా లోపాలు సరిచేయి నాయన, ఎక్కడైనా పొరపాటు చేస్తున్నామేమో, మాకు పలానా కష్టం ఉంది, పలానా సమస్యలో ఉన్నాము, సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నాం కనుక మాకు ఏమన్నా లేకపోయినా కూడా ప్రభు ఏమి లోటు చేయట్లా, ఆయన ఏమీ లోటు చేయట్లా, ఆయన మమ్మల్ని విడిచిపెట్టేట్లా. ఆయన ఏం చేస్తున్నాడంటే, మమ్మలను ఆయన కాపాడుతున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. వ్యాధులు రాకుండా, జ్వరం కూడా రాకుండా కాపాడుతున్నాడండి. నేను ధైర్యంగా చెప్పగలను. మా ఇంటి దగ్గరే చూస్తా, చుట్టుపక్కల వాళ్ళకి చాలామందికి అనారోగ్య పరిస్థితులు ఉంటాయి. మా ఇంటికి ఏ తెగులు రానివ్వడు. బహుశా దేవుని కృప. కానీ ఈ దినాల్లో మన ఇంట్లో తెగులు, మన ఒంట్లో తెగులు, ఎన్నో సమస్యల్లో ఉంటున్నాం. రీజన్ ఏంటో చెప్పమంటారా? ప్రార్థన చేయట్లా మీరు. నేను మిమ్మల్ని కలుసుకున్నప్పుడు చెప్తున్నారు కదా, నాకు పలానా సమస్య ఉంది, పలానా అనారోగ్యం ఉంది, పలానా ఇబ్బందులు ఉంటున్నాను. వాట్ ఈజ్ ద రీజన్? బికాజ్ యువర్ ప్రేయర్ లేకపోవడం, ప్రేయర్లెస్ లైఫ్, ప్రార్థన లేని జీవితం. అందుకే ఎంత కష్టం వచ్చినా, ఎండైనా వానైనా శ్రమైనా వచ్చి ఒక 2 గంటల పాటు ఇక్కడ పడి వినయంగా దీనంగా దేవునికి మొరపెట్టుకునే ఉద్దేశం అదే. అట్లా మొరపెట్టు కూడా రండి, మీరు కూడా రండి, ప్రార్థన చేద్దాం, సమస్యలు పోతాయి, ప్రభు సాయం చేస్తాడు అనేటువంటి ఈ యొక్క లక్షణం లేకపోవడమే నామకార్థ క్రైస్తవ జీవితానికి గొప్ప సూచన. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఊరికే ప్రార్థన కొడుకులు పెట్టట్లా. ఆరాధన మీకు అనుకూలంగా పెడుతున్నాం, మాకు అనుకూలంగా కాదు, మీకు అనుకూలంగా పెడుతున్నాం. నాకు అనుకూలం అయితే చాలా హ్యాపీగా తాపీగా వస్తాను నేను. మీకు అనుకూలంగా మీరు రావడానికి వీలుగా కొద్ది అటు ఇటు టైమింగ్స్ మార్చి సెట్ చేసి, పర్లేదు లేట్ అయినా పోగొట్టుకోబాకండి, రండి. దేవుని మందిరం పోగొట్టుకోబాకండి. పోగొట్టుకుంటే మనం ఏ విధమైన ప్రయోజనాలు పొందలేము అని మీకు చేతులు జోడించి చెప్పేది అదే కారణం. మీకు మందిరం పోగొట్టుకోకండి, ప్రార్థన గుడిలో రండి, దేవుని కొరకు జీవించండి అని మీకు చెప్పే విషయం ఏంటంటే, నామకార్థ క్రైస్తవులుగా మిగిలిపోకుండా నిజ క్రైస్తవులుగా కనబడాలని. రేపు సంఘం ఎత్తబడితే నువ్వు విడవబడిన జాబితాలో ఉండకూడదని, నామకార్థ క్రైస్తవ లిస్టులో నీ పేరు చేర్చబడితే వచ్చే కష్టం మీరు భరించలేరు. చెప్తున్నా కదా, నేను ఇప్పుడే చెప్తున్నా, ఆ కష్టం మీరు భరించలేరు. ఎలాంటి కష్టాలు రాబోతున్నాయంటే,
మనుషులు పీక్కు తినబోయే రోజులు రాబోతున్నాయి. ఆకలి తట్టుకోలేక పక్కన వాళ్ళను పీక్కు తినేస్తారంట. మనుషులను పీక్కు తినే రోజులు రాబోతున్నాయి. బియ్యం దొరకవు, నీళ్లు దొరకవు, ఆరోగ్యం ఉండదు, వైద్యం చేసే డాక్టర్లు ఉండరు, చదువు చెప్పేటువంటి టీచర్లు ఉండరు, వాక్యం బోధించే పాస్టర్లు ఉండరు, సువార్త చెప్పే సువార్థికులు ఉండరు. తర్వాత ఇంకెవరు ఉండరు? ఏమైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం చేసేటువంటి శాస్త్రవేత్తలు కూడా ఆ దినాల్లో ఉండరు. ఇక్కడ శాస్త్రవేత్తలు లేరు, చదువు చెప్పేవాళ్ళు లేరు, లెక్చరర్స్ లేరు, టీచర్స్ లేరు, ప్రీచర్స్ లేరు, పాస్టర్స్ లేరు, గాస్పెల్ ప్రీచర్స్ కూడా లేరు. నీకు దారి చూపించేవాడే లేడు. వాడికే దారి లేదు, నీకేం చూపిస్తాడు? వాడే ఏడుతున్నాడు. ఈ దుఃఖమేమో కొడతాడు. మా బాబాయ్ ఏస్తాడు అనుకుంటావేమో, జాగ్రత్త, ఆయనే ఏడుస్తాడు. మా తమ్ముడు ఉన్నాడులే నాకు అనుకుంటున్నావేమో, జాగ్రత్త, ఆయనకే దిక్కు లేదు, అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఇక్కడి నుండి ఎక్కడికి తిరుగుతూ, అక్కడి నుండి ఇక్కడ తిరుగుతూ, ఎక్కడైనా నాకు సరి అయిన క్షేమం ఉందా, భద్రత ఉందా అని వెతుకులాడుతూ తిరిగే రోజులు రాబోతున్నాయి. దిక్కులు పిక్కటిల్లాగా అరిసే రోజులు రాబోతున్నాయి. గొప్ప అంటే మన మంచి దుఃఖంతో ఎలుగెత్తి ఏడ్చే దినాలు రాబోతున్నాయి. నేను మొన్న చెప్పాను కదా, ఆకాశం నుండి అగ్ని, కింద నుంచి భూకంపాలు, మళ్ళీ ఆ భూకంపాలు వచ్చినప్పుడు ఆ భూమిలో నుంచి పెద్ద పెద్ద మిడతలు వస్తాయంట. పెద్ద పెద్ద మిడతలు. ఆ మిడతలు కుడితే తేలుగుట్టినట్టు ఉంటుందంట. సరే, శ్రమల కాలంలో ఆ మిడతలు వస్తాయంట. ఆ మిడతలు ఊరికి చిన్న చిన్న మిడతలు కాదండి, ఇంత ఉంటాయంట మిడతలు, పెద్ద పెద్ద మిడతలు. ఆ మిడతలు కుడితే తేలు కుట్టినట్టు ఉంటుందంట. తేలు విషం ఎక్కినట్టు ఎక్కుద్దంట. మనుషులు రోగగ్రస్తులు అయిపోతారంట. బై లక్, బతికితే బతుకుతాడు, పోతే పోతాడు. చనిపోయిన తర్వాత సమాధి చేసేది కూడా లేదు. నీ శవం వీధుల్లో అనాథ శవంలాగా పడి ఉండటాన్ని ఆ రోజుల్లో సంభవిస్తుంది. అనాథ శవంలాగా పడి ఉంటుంది, ఎవరు పట్టించుకోరు. సమాధి చేసే తిరిగి ఎక్కడదండి, బాధలు పోగొట్టుకోవడానికే వాళ్ళు సరిపోదు. ఉన్న టైము అన్నం ఎక్కడ దొరుకుతుంది, నాకు కడుపు నిండాలి, ఆకలి ఎట్ట తీరుద్ది అని ఆలోచించుకోవడం సరిపోతుంది. నేను సమాధి ఎక్కడ చేస్తారు? ఇప్పుడు హాస్పిటల్ ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నావు, హాస్పిటల్ లేదు, వైద్యుడు లేడు. పోనీ వైద్యుడు ఉన్నా నీకు డబ్బు లేదు, డబ్బు ఉన్నా అక్కడ ట్రీట్మెంట్ చేయడానికి చికిత్స అంటే ఏమంటారు, ఔషధం లేదు. ఔషధం తయారు చేసేవాడు లేడు, ఔషధం ఇచ్చేవాడు లేడు, ఔషధం కొనడానికి డబ్బులు లేదు. ఏం చేస్తావు? నామకార్థ క్రైస్తవుడుగా మిగిలిపోతే ఎన్ని శ్రమలు ఎదుర్కోవాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాలి. అందుకే ప్రభువుకు అప్పగించుకుందాం. నేను ప్రతిమలాడి చెప్తున్నది అదే. ఆదివారం ఆరాధనకు రండి. మీకు ఒక చిన్న ఎగ్జామ్షన్ కూడా ఇచ్చింది ఏంటంటే, ప్రేయర్ నేను చూస్తా, అది మేము చూసుకుంటాం, మీరు రాలేకపోతే మేము చూసుకుంటాం. సండే రండి, సాధ్యమైనంతలో ప్రార్థన కొడుకులో రండి అని చెప్పే కారణం అది. అలా రాకపోతే నామకార్థ క్రైస్తవులుగా జీవిస్తున్నట్టే లెక్క. మీ మీద రక్షించబడని అన్యజనులే చాలా బెటర్ అవుతారు. సరే, దేవుడు యేసు ప్రభువుని తెలిసిండి కూడా, ఆయన చిలువ రక్తంలో కడగబడి కూడా, ఆయన ఏర్పాటులో జీవించలేని రక్షణను నిర్లక్ష్యం చేసే ఒక నామకార్థ క్రైస్తవుడు కలిగే బాధల్లో నువ్వు కూడా మిగిలిపోతావు. అందుకే గొప్ప వాక్యం ఉంది, ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలా తప్పించుకుంటాం చెప్పండి? ఎలా తప్పించుకుంటాం? నో ఎస్కేప్. ఇరుక్కుపోతే అంటే పోక చెక్కలో అండి ఏదో అంటారు కదా, పోక చెక్కలాగా తయారైపోతాం. అట్లా అయిపోతుంది మన జీవితం, సామెతలాగా మారిపోతుంది. అందుకని ప్రభువుకి అప్పగించుకొని నిజ క్రైస్తవుడిగా మనం ఉండి సంఘంలో, ఎత్తబడిన సంఘంలో ఉండాలనేది దేవుడు కోరుతున్నాడు, కానీ మనం నష్టపోవాలని కాదండి. అందువల్ల జ్ఞాపకం చేసుకోండి, 5 విషయాలు మీకు చెప్పాను. ఏంటి 5 విషయాలు? ఎవరు సంఘం ఎత్తబడిన తర్వాత ఎవరు విడిచిపెట్టబడతారంటే, మొదట నాస్తికులు, వాళ్ళు దేవుడే లేడని అనుకునే బుద్ధిహీనులు. రెండవదిగా ఎవరు విడవబడతారంటే చెప్పిన విషయం ఏంటంటే, అన్యజనులు, వాళ్ళు రాయి రప్ప చెట్టు పుట్టకు మొక్కుతారు, విగ్రహారాధన చేసే వాళ్ళు ఉంటారు, విగ్రహారాధికులు వాళ్ళు అన్యజనులు. మూడవదిగా ప్రభువును ఎరుగని ఇశ్రాయేలు ప్రజలు, కొందరు ఎరిగారు, వాళ్ళు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతారు. ఎరగని ఇశ్రాయేలులందరూ భయంకరమైన శ్రమల కాలంలో ఉంటారు. మూడవదిగా. నాలుగవదిగా యేసు ప్రభువును ఒప్పుకోకుండా యెహోవానే దేవుడు అని అనుకునేటువంటి యెహోవా సాక్షులుగా పిలువబడిన వాళ్ళల్లో ముస్లిమ్స్ కూడా ఉంటారు. ముస్లిమ్స్కి వాళ్ళు అంటారు, ముస్లిమ్స్ యెహోవాయే దేవుడు అని భావిస్తారు వాళ్ళు. అందువలన యేసు ప్రభువును ఒప్పుకోరు, వాళ్ళు కూడా రేపు శ్రమల్లో ఉంటారు.
తర్వాత 5వదిగా నామకార్థ క్రైస్తవులు. ఈ నామకార్థ క్రైస్తవులకు 7 అంతల దండన ఉంది, 7 అంతల శ్రమలు ఉన్నాయి. 1 కాదు 2 కాదు, 7 అంతల శ్రమలు. ఇప్పుడు నీ మీద 100 కిలోలు బరువు పెడతారంట, నీకు అదే శిక్ష అనుకుందాం. 700 కిలోలు బరువు పెడతారు నీ మీద. 100 కిలోలు లేపారు ఎప్పుడన్నా? 100 కిలోలు బస్తాలు లేపారా? పోనీ మంచిదే, లేపితే మంచిదే. 700 కిలోల బస్తాలు పెడతారు మీ మీద, లేపగలుగుతామా? అంటే నా తలంపు ఏంటండి, ఒక శ్రమ వచ్చినప్పుడు 7 అంతలు రెట్టింపు చేయబడుతుందంట ఆ బాధ. అలాంటి పరిస్థితుల్లో నామకార్థ క్రైస్తవులు ఉండిపోతారు. శ్రమల కాలం అంటే అంత ఆషామాషి కాదు, అంత ఈజీ కాదు, చాలా భయంకరమైన దినాలు. ఆ దినాల్లో విడవబడిన వాళ్ళందరూ కూడా శ్రమల పాలవుతారు. ఎత్తబడిన వాళ్ళందరూ కూడా ప్రభు దగ్గర హ్యాపీగా ఉంటారు. ఎంత హ్యాపీగా తెలుసా? మీ సంతోషమును పరిపూర్ణమవుద్దన్నాడు యేసు ప్రభు. మీ సంతోషాన్ని ఎవ్వరూ మీ దగ్గర నుంచి తొలగించలేరని చెప్పాడు యేసు ప్రభు. అంత సంతోషంగా సంఘం మధ్యాకాశంలో ఉంటే విడవబడిన ఈ జాబితాలో ఉన్న వాళ్ళందరూ కూడా శ్రమల్లో నశించిపోయే వాళ్ళు ఉంటారు. అలాంటి పరిస్థితి ఈ శ్రమల కాలంలో సంభవించబోతుంది. అయితే ఇంకా వేరే శ్రమల కాలంలో విడవబడిన వాళ్ళు ఇక్కడ ఇబ్బంది పడుతుంటే అక్కడ సంఘం ఏం చేస్తుందో 7 ఏండ్లు మనం వచ్చే వారం చూస్తాం. సంఘం అక్కడ ఏం చేస్తుంది, ఇశ్రాయేలుకి ఏం జరుగుతుంది, వచ్చే వారం ప్రభు చిత్తం అయితే చూస్తాము. జ్ఞాపకం చేసుకుందాం. ప్రియులారా, ఒకవేళ నామకార్థ క్రైస్తవులు ఉంటున్నామా? మనలో ఎక్కడ నాస్తికత్వం పనిచేస్తుందా? కొందరు అనుకుంటారు, అసలు నిజంగా దేవుడు ఉన్నాడంటావా అనే అనుమానం వస్తుంది. అనుమానించామంటే నాస్తికుడే. నాస్తికులుగా ఉంటున్నామా? అన్నీ పూజిస్తున్న అనుజనులుగా ఉంటున్నామా? లేకపోతే ప్రభువుని ఎరగనటువంటి ఇశ్రాయేలు మాదిరి ఉంటున్నామా? లేకపోతే యెహోవా సాక్షుల మాదిరి ఉంటున్నామా? నామకార్థ క్రైస్తవులు ఉంటున్నామా? బలలో పాలు పొందబోయేటప్పుడు ఈ ఏ లక్షణాలు నీలో ఉన్న బలలో పాలు పొందడానికి అవకాశము లేదు. నిజమైన దేవుని బిడ్డలుగా మనం బలలో పాలు పొందాలని ఆయన కోరుతున్నాడు. మోకరించండి, వాక్యాన్ని ఆధారం చేసుకుంటాం, బలలో మనం పాలు పొందుతాం.